మెమరీస్, గుడ్ ఆర్ బ్యాడ్. మన జ్ఞాపకాలు మనకు నచ్చినా నచ్చకపోయినా అన్నీ మనలోనే ఉంటాయి. నచ్చినవేమో చాలాసార్లు గుర్తు తెచ్చుకుని ఆనందిస్తాము. నచ్చని జ్ఞాపకాలని మనం మర్చిపోయామని అనుకుంటాం. బికాజ్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద పాస్ట్. గతం మర్చిపోతే కానీ ముందరికి వెళ్ళలేము అనుకుని డెఫినెట్గా చాలా చేస్తుంటాం. కానీ గతంలో ఉన్న మెమరీస్ అనేవి నిజంగా మనలోంచి పోతాయా? ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఫర్ ఎగ్జాంపుల్, సిస్టంలో ఒక ఫైల్ ఉందనుకోండి. అదే ఇప్పుడు వద్దు, మీకు వద్దు అన్నప్పుడు అది మీరు డిలీట్ చేసేసినప్పుడు సిస్టంలోనే ఉంటుందా, మాయమైపోతుందా? మాయమైపోయినట్టు కనిపిస్తుంది. బికాస్ ద సిస్టమ్ కెనాట్ రీడ్ ఇట్. ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫైల్ విల్ బి చేంజ్డ్. అంటే ద ఫార్మాట్ ఆఫ్ ద ఫైల్ మారిపోతుంది, సో దట్ ద సిస్టమ్ కెనాట్ రికగ్నైజ్ ఇట్. అలాగే మన చేదు జ్ఞాపకాలు కూడా మనలోంచి డిలీట్ అయినట్టు కనిపిస్తాయి, కానీ వీ విల్ ఓన్లీ ట్రైన్ అవర్ బ్రెయిన్ నాట్ టు రిమెంబర్ దెమ్, నాట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ ఫోర్ ఫ్రంట్. అంతేగాని అది ఎక్కడికి వెళ్ళిపోదు. సో కొంతమంది మర్చిపోగలుగుతున్నారు, కొంతమంది మర్చిపోలేరు. అంటే ఆర్ యూ విల్లింగ్ టు ఫర్గెట్? ఆర్ యూ విల్లింగ్ నాట్ టు రిమెంబర్ దోస్ అన్ప్లెజెంట్ థాట్స్? అంతేగాని మర్చిపోయిన వాళ్ళు ఏదో సూపర్ హీరోసు, అయ్యో మేము మర్చిపోలేము అందుకు ఈ బరువు మోస్తున్నాము, ఇవన్నీ మనకు మనం చెప్పుకునే కథలు అంతే.